ప్రేక్షకులకు నమస్కారం. గ్రేట్ అందర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మే 14వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం. ఆ రోజు నుంచి గురువు ప్రధానంగా ప్రస్తుతం అంటే 14వ తారీఖు దాకా వృషభ రాశిలో సంచరిస్తున్న గురుగ్రహం మిథున రాశిలో ఆయన సంచారం ప్రారంభమవుతుంది. ఎప్పుడు? 14వ తారీఖు మే నెల 2025 రాత్రి 10:34 మరి మనందరికీ కూడా గురుగ్రహం అంటే చాలా మంచి అభిప్రాయం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా వివాహాది శుభకార్యం లాంటివి చేయాలన్నా జరగాలన్నా మొట్టమొదటగా మనం అడిగేది గురుబలం ఉందా లేదా అని అడుగుతుంటాం. గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతారో సంవత్సరం కాలం పాటు దాదాపుగా ఒక్కొక్క రాశిలో ఆయన యొక్క సంచారం కొనసాగుతుంది. మరి ఈ సంవత్సర కాలం పాటు అంటే 14వ తారీఖు మే నెల 2025 సంవత్సరం రాత్రి 10:34 గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్నారు. అక్కడ దాదాపుగా ఒక సంవత్సరం కాలం పాటు నివసిస్తాడని చెప్పొచ్చు. మరి మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ప్రత్యేకంగా వివరిస్తాను. అంటే ఈ సంవత్సరం కాలం పాటు ఎంతమందికి గురుబలం ఉంది, ఎంతమందికి గురుబలం లేదు, ఈ మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న అంశాన్ని ఇక్కడ నేను వివరించబోతున్నాను. ప్రేక్షకులు నేను చెప్పిన శుభాశుభ ఫలితాలు వింటూ దాంతోపాటుగా గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు కూడా తెలియజేస్తాను. దాన్ని పాటించడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం బుధవారం 14వ తారీఖు మే నెల 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బహుళ విధియ రాత్రి 12:35 వరకు తదుపరి తదియ నక్షత్రం అనురాధ ఉదయం 10:24 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జం సాయంకాలం 4:29 నుంచి 6:13 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:22 వరకు రాహుకాలం పగలు 12 నుంచి 1:30 వరకు యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు చెప్పవచ్చు. ఇక ఈరోజు విశేషత ఏమిటి అన్న విషయానికి వస్తే ఈరోజు రాత్రి అంటే 14వ తారీఖు మే నెల 2020 సంవత్సరం రాత్రి 10:34 అంతవరకు వృషభ రాశిలో సంచరిస్తున్న గురుగ్రహం మిథున రాశిలోకి మారబోతుంది. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం కాలం పాటు ద్వాదశ రాశుల వారికి అంటే ఎవరెవరికి గురుబలం ఉంది, ఏ రాశుల వారికి గురుబలం లోపించింది, మరి ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి, దీనివల్ల కలిగే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న అంశం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి గురుబలం ఎవరికి ఉంది ఎవరికి లేదు అని తెలుసుకోబోయే ముందు గురుగ్రహ సంచారం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఒకసారి ప్రధానంగా పరిశీలిద్దాం. ఈ సంవత్సరం మే 14వ తారీఖు వరకు అంటే ఈరోజు రాత్రి వరకు వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తారు. అలాగే మే 15వ తారీఖు నుంచి అంటే ఏంటంటే ఇవాళ రాత్రి గురువు మారుతున్నారు కాబట్టి రేపటి నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11 వరకు కొంతకాలం కర్కాటక రాశిలో కూడా సంచారం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 12 నుంచి వక్రీకరించిన గురుడు మిథున రాశిలో పునఃప్రవేశించి సంవత్సరం అంతా కూడా శని అక్కడ సంచరిస్తారు అని చెప్పవచ్చు. అంటే నేను చెప్పబోయే ఫలితాలు కొంతకాలం పాటు మిథున రాశిలో ఉంది, కొంతకాలం కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కూడా మిథున రాశిలోకి వస్తున్నారు. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని నేను ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు వివరించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా దీన్ని ఆచరించడం పరిహారాలు పాటించడం మంచిదని చెప్పవచ్చు. మొట్టమొదటగా మేషరాశి. మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సర కాలం పాటు వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న విషయానికి వస్తే ప్రధానంగా గురుగ్రహం అనుగ్రహం వల్ల ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఇది చాలా మంచి అంశంగా భావించాలి. ఆదాయం పెరుగుతుంది, దాంతోపాటుగా సేవింగ్స్ కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో సంబంధాలు బాగా కూడా ఏర్పడతాయి, సత్సంబంధాలు కూడా నెలకొంటాయని చెప్పొచ్చు. ఎవరైతే ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ చేస్తారో అటువంటి వారికి కూడా చక్కటి అభివృద్ధి ఉంటుంది. వృత్తిరీత్యా ఏదైనా సమస్యలు ఈ సంవత్సరం అప్పుడప్పుడు ఎదురైనా కూడా అవి వెంటనే కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కేవలం ఇక్కడ నేను గురుగ్రహం గురించి మాత్రమే మాట్లాడుతాను కాబట్టి సమస్య ఎదురైనా కూడా అవి పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకి ఎవరైతే మేషరాశి వారు బాగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఎక్కువగా మెడిసిన్స్ వాడుతున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తండ్రితో సంబంధ బాంధవ్యాలు కూడా బాగా బలపడతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల కాస్త అవగాహన పెంచుకొని, ముఖ్యంగా ఆరోగ్యంగా మనం జీవించాలంటే మనం ఎటువంటి మార్పులు జీవన విధానంలో చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటమే, దాని పట్ల అవగాహన పెంచుకొని తగు నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా అదుపులో ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరికి చెప్పదగ్గ ఒక చక్కటి సూచన, సాధ్యమంతటి కూడా వ్యసనాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. పరిస్థితులు క్రమేపీ కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య అప్పుడప్పుడు చికాకులు ఏర్పడినా ప్రశాంతంగానే అవన్నీ కూడా సద్దుమడుగుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి అవివాహితులు చేస్తారో అవి కూడా ఫలించే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి మనసులో ఉన్న అభిప్రాయాలను మరొకరు గుర్తించడం, గౌరవించడం వల్ల వారి యొక్క వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ సమయం అంతా కూడా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే, ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వును భగవంతుడికి కాస్త నీటితో కలిపి స్వామివారి యొక్క పాదాలకు సమర్పించి ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమ పువ్వును నుదుటి మీద బొట్టుగా పెట్టుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే గురుబలం బాగా కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. దాంతోపాటుగా గురువారం నియమాలు పాటించడం, దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ ప్రత్యేకంగా పూజిస్తూ ముందుకు సాగడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నాసని అధ్యయనం చేస్తాం. ప్రధానంగా ఉద్యోగరీత్యా ఈ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంతవరకు ఎదుర్కొన్నటువంటి టెన్షన్స్ ఏవైతున్నాయో క్రమేపీ కూడా ఈ రాశి వారికి తగ్గుముఖపడతాయి. దీనివల్ల బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేయగలుగుతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి గైడ్ చేసే వ్యక్తులు కొంతమంది లభిస్తారు. అంటే గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అని చెప్పే వ్యక్తులు వీరికి తారసపడతారు. కాబట్టి వారి చెప్పింది వినడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారి శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టాలి, స్పెక్యులేషన్ బిజినెస్ ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తాం అని చెప్పి అనుకుంటున్నారో, చేస్తున్నారో అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అది కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తారు. అంటే కొంతకాలంగా ప్రధానంగా ఈ రాశివారు అయితే తమ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపలేకపోయారు. అది టెన్షన్స్ వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ఆరోగ్యం వల్ల కావచ్చు, పని ఒత్తిడి వల్ల కావచ్చు, దేనివల్ల కూడా కావచ్చు. దాని నుంచి బయటకు వచ్చి జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని ఈ సంవత్సరం ఎక్కువగా గడుపుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం సంతానానికి సంబంధించిన శుభవార్తలు కూడా అందుకుంటారు. అంటే సంతానం ఉద్యోగం సరిగ్గా లేదు, మంచి ఉద్యోగం కావాలని చెప్పి కోరుకునే తల్లిదండ్రులు కానీ, వారి యొక్క వివాహం కావడం లేదని బాధపడే తల్లిదండ్రులు కానీ ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. అత్తారింటి వారితో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎవరైతే సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారో, తరచూ డాక్టర్స్ని కలుస్తున్నారో అటువంటి వారు మాత్రం ఈ సంవత్సరం కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించక తప్పదు. ముఖ్యంగా ఈ మెడికేషన్ ఏదైతే ఉందో అది మరికొంతకాలం కంటిన్యూ చేయక తప్పదు. అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు మనకు వైద్యులు ఏదైతే మందులు ఇస్తారో దాన్ని మరికొంతకాలం వాడక తప్పదు. అంటే మొత్తం మీద ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా దృఢంగా మారడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే గతమంతా కూడా కాస్త ఇబ్బంది పడ్డారు కాబట్టి మంచి సమయం వచ్చినా అది పికప్ అవ్వాలి, దాని ఫలితం రావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఏమాత్రం ఆరోగ్యం సహకరించినా గురువారం పూట ఉపవాసం ఉండడం, గురువుల యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. దాంతోపాటుగా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. మిథున రాశి వారికి వారి యొక్క జన్మరాశి అయిన మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం వల్ల జరిగే శుభాశుభ ఫలితాల గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం.
ప్రధానంగా వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు వీరికి అధికంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తమ చేస్తున్న ఉద్యోగం వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా తాము పనిచేస్తున్న కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి ఉద్యోగస్తులు దీన్ని గుర్తించుకోవడం చాలా మంచిది. కాకపోతే సొంతంగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తే, అంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం వెతుక్కుందామని చెప్పి కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేస్తుంటారే, అటువంటి వారికి మాత్రం ఇబ్బంది తప్పదు. కాబట్టి ఉన్న ఉద్యోగం ద్వారా వెళ్ళే ప్రయత్నం చేయడమే చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగం మారదాం అని ఎవరైతే ఈ రాశి వారు బాగా ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ఉద్యోగం, కోరుకున్న మార్పు, అదేవిధంగా కోరుకున్న జీతం రాలేదన్న బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఈ సంవత్సరం ఈ రాశి వారికి చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలు, తలనొప్పి ఎదురయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. దీనివల్ల మానసిక అశాంతి కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. అదేవిధంగా ప్రమోషన్స్ రావడానికి కూడా పరిస్థితులు పెద్దగా అనుకూలించకపోవచ్చు. అంటే గురుబలం పెద్దగా లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుంచుకొని ముందుకు సాగడం మంచిది. దీంతో పాటుగా అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా కూడా ఈ సంవత్సరం వీరికి చాలా ఇబ్బందికరంగా, అంటే చాలా టైట్గా ఉందంటే అది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు కూడా మిథున రాశి వారు వాయిదా వేసుకోవాల్సిన సందర్భాలు అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపార రీత్యా దూర ప్రాంతాలకు తరచూ కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఈ రాశి వారు ఈ సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి అనుకూలంగా కుటుంబ సభ్యులు నడుచుకోకపోవడం వల్ల కూడా కుటుంబ సమస్యలు, చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. ఇక ఎక్కువగా సమయాన్ని కుటుంబానికి కేటాయించలేక ఈ రాశి వారు ఇబ్బంది పడతారు. అదేవిధంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే వీరి ఆరోగ్యమే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా బాలేకపోవడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి రావడం, దాంతోపాటుగా మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సంవత్సర కాలం పాటు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. దీంతో పాటుగా ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకొని ముందుకు సాగడం కూడా మిథున రాశి వారికి చాలా మంచిది. మంచి నిద్ర వీరికి చాలా అవసరం అని చెప్పవచ్చు. అదేంటంటే నిద్ర మేము పోతాం కదా అని చెప్పి అనిపిస్తుంది, కానీ మనకు టైం అనుకూలంగా లేకపోతే, చికాకులు ఉంటే సరైన నిద్ర రాదండి. దానివల్ల ఏమైపోతుంది, మనకు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా అనవసరమైన ఆలోచనలు నియంత్రణలో ఉంచుకుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా అదుపులోకి ఉంటాయి. ఎప్పుడైతే అనవసరపు ఆలోచనలు, అశాంతి, కోపం పెరిగిపోతుందో అప్పుడు అన్ని సమస్యలు కూడా వీరిని చుట్టుముట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు ఈ సంవత్సరం కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే గురు గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా కనీసం 108 సార్లు పఠించే ప్రయత్నం చేయడం మంచిది. దాంతోపాటుగా ప్రతి గురువారం కూడా దగ్గర లేకుండా గురువుల యొక్క ఆలయం ఉంటే, అంటే బాబావారి ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం కానీ ఉంటే గురువారం పూట వెళ్ళడం, అక్కడ కాసేపు ప్రశాంతంగా ఆ గుడిలో కూర్చొని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం కూడా వీరికి అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు. మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ అంశాల మీద ప్రభావితం చూపుతుంది అన్న విషయాన్ని జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే ప్రధానంగా చేస్తున్న వృత్తి, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులను ఈ రాశి వారు సంపాదించుకుంటారు. పై స్థాయికి చేరుకునేందుకు మంచి అవకాశాలు కూడా ఈ రాశి వారికి లభిస్తాయి. వృత్తిరీత్యా మంచి విజయాలను ఈ సంవత్సరం ఎక్కువగా నమోదు చేస్తారు అని చెప్పవచ్చు. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది, మరియు నూతన అవకాశాలు కూడా వీరికి బాగా లభిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎవరైతే బిజినెస్ పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలుతో పాటుగా విలాస వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. విలాసాల కోసం డబ్బు మాత్రం బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు. నూతన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి సంబంధ బాంధవ్యాలు బాగా కూడా పెరుగుతాయి. అంటే సర్కిల్ అంటాం కదా, అది బాగా కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కుటుంబంలో కూడా సత్సంబంధాలు కూడా వీరికి నెలకొంటాయి. కాకపోతే చాలా సందర్భాల్లో ఈ రాశి వారు కాస్త ఓవర్ సెన్సిటివ్గా ఆలోచిస్తారండి. దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు, గొడవలు తప్పకపోవచ్చు. కాబట్టి ఎక్కువగా, అంటే అతిగా ఆలోచించకుండా
కాస్త గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ సందర్భంగా అంటే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలు కూడా ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి మనం మాట్లాడేది నిజమైనప్పటికీ కూడా ఎదుటి మనుషుల యొక్క మనసు నొచ్చుకోకుండా మాట్లాడడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. సంతానం కొరకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం మధ్యలో ఫలించే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉదర సంబంధిత వ్యాధులతో ఈ రాశి వారు బాధపడతారో అటువంటి వారికి మంచి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా వీరికి ఉంటుంది. ప్రధానంగా దాంతోపాటుగా ఆధ్యాత్మికంగా కూడా కాస్త ముందడుగు వేస్తే వీరి జీవితం ఈ సంవత్సరం కాస్త చక్కగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతినిత్యం కూడా గురుబలం పెరగడం కోసం గురు చరిత్ర కానీ, సాయి సచరిత్ర కానీ ప్రతినిత్యం యథాశక్తిగా పారాయణం చేస్తూ గురువార నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. గురువారం పూట అప్పుడప్పుడు అన్నదానం చేయడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం సింహరాశి వారి మీద ఏ మేరకు ఏ విధంగా ఉంటుంది, వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న విషయాన్ని అధ్యయనం చేసే ప్రధానంగా వృత్తిరీత్యా వీరి శ్రమకు తగిన ఫలితం ఈ సంవత్సరం వీరికి లభిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరితో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అందరితో కూడా వీరు సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం శుభవార్తలు అందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అని చేసే ప్రయత్నాలు కూడా ఉద్యోగస్తులకు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. దాని మీద మరింత దృష్టి సారించే ప్రయత్నం చేయడం, కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. దీనివల్ల బిజినెస్లో మంచి లాభాలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎవరైతే ఆదాయం పెంచుకుందాం అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో, ముఖ్యంగా ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వారు ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తే తప్పకుండా కూడా వీరికి ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే స్థిరాస్తి కొందామని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా బాగా లాభిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం చాలా శాంతియుతంగా ఉండే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉంటే అది కూడా తొలగిపోయే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా ఈ రాశి వారికి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అది కాస్త తగ్గుముఖం పడుతుంది. అనారోగ్య సమస్యల్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రధానంగా కూడా ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే చాలా సందర్భాల్లో మనకి ఏదైనా కూడా ఆరోగ్య సమస్య వస్తే మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటామండి. ముఖ్యంగా సింహరాశి వారు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా వచ్చినా నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది. వెంటనే వైద్యులను కలవడం మరింత మంచిది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా సింహరాశి వారు ఈ సంవత్సర కాలం పాటు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచిది. దీంతో పాటుగా నెగిటివ్ ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బీ పాజిటివ్ అన్నటువంటి సూత్రాన్ని గుర్తుంచుకుని ముందుకు వెళ్తే మరిన్ని మంచి విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతిరోజు కూడా వీరు గంగాజలంలో కాస్త గంధాన్ని మరియు కాస్త కుంకుమ పువ్వును కలిపి ఆ రెండింటి మిశ్రమాన్ని భగవంతుడి యొక్క పాదాలకు సమర్పించి ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ మిశ్రమాన్ని బొట్టుగా ధరించి ముందుకు వెళ్ళడం చాలా అద్భుతమైన తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ఉద్యోగరీత్యా పై అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి లాభాలు కూడా ఈ పై అధికారుల వల్ల వీరికి లభిస్తాయి అని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఏదైనా ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ పై అధికారులు కాస్త వీరికి మంచి ఫలితాన్ని అందిస్తారని చెప్పవచ్చు. ఇంతవరకు ఈ రాశి వారు అయితే కొన్ని విషయాల్లో బాగా సఫర్ అయ్యారో బాధపడ్డారో అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్రమేపీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదృష్టం బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల చాలా వరకు సమస్యలు వీరికి అనుకూలంగానే మారుతాయి అని చెప్పవచ్చు. తరచూ ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కానీ ఈ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పక తప్పదు. ప్రధానంగా వీరి యొక్క ఆలోచన విధానము, వీరు తీసుకునే నిర్ణయాలు, వీరి యొక్క క్రియేటివిటీ వీరికి చక్కటి గుర్తింపును ఇంట బయట కూడా
తీసుకుని వస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి చెప్పాలంటే ఏదైతే వీరు కాస్త సాహసోపేతంగా వ్యవహరించి ముందుకు సాగుతారో అప్పుడు విజయాలు వీరి చెంతకు చేరుతాయి అని చెప్పవచ్చు. కాబట్టి డైనమిక్గా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఎలాంటి పరిస్థితులైనా సరే చాకచక్యంగా పరిష్కరించుకునే నైపుణ్యము, పట్టు వీరికి ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. దీనివల్ల సమస్యలు ఎదురు కాదు అని నేను చెప్పడం లేదు, కానీ తప్పకుండా కూడా సమస్యను అధిగమించగలరు అని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక మంచి నాయకుడిగా ఉంటూ 10 మందిని కూడా వీరి యొక్క మాట తీరుతో నిర్ణయాల వల్ల ఒక మంచి నాయకుడిగా ఎదగాలి అని చేసే ప్రయత్నాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. ఒక మంచి లీడర్గా ఉంటూ వీరు ముందుకు వెళ్ళడమే కాకుండా 10 మందిని కూడా ముందుకు నడిపించగలిగే శక్తి వీరికి ప్రాప్తిస్తుంది. ఆర్థికంగా గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. పూర్వీకుల ఆస్తి ఏదైనా చేతికి అందక ఇబ్బంది పడుతుంటే అటువంటిది కూడా చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది చెప్పవచ్చు. ఇక వీలున్నంత వరకు కూడా కుటుంబ సభ్యులతో కాస్త అధికంగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వీరి ఆలోచనలను, వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు కూడా గౌరవిస్తారు. వీరికి కావలసిన తోడ్పాటును కూడా అందిస్తారు. ఈ రాశి అవివాహితులతో వివాహ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబంలో ఎవరైతే అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారో అటువంటి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఈ రాశి వారు ఊపిరి పీల్చుకుంటారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటి, వీరు మాత్రం తమ ఆరోగ్యం పట్ల అంటే వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. చిన్న అనారోగ్య సమస్య ఎదురైనా అశ్రద్ధ చేయకుండా వైద్యుని కలవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా కన్యారాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు పారాయణం చేస్తూ ముందుకు సాగడం, ప్రతి నెల వచ్చే 2 ఏకాదశి తిథులు ఉంటాయి కదా, ఆ ఏకాదశి తిథి ఉన్న రోజున వీరు ఉపవాసం ఉండడం, ఆ రోజు ప్రత్యేకంగా గురువులను పూజిస్తూ ముందుకు సాగడం వీరికి చాలా అద్భుతమైన పరిహార క్రియగా ఈ సంవత్సర కాలానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మిథున రాశిలో సంచరిస్తున్న గురుగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా కూడా ఈ సంవత్సరం కాలం పాటు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఈ రాశి వారికి బాగా అధికంగా ఉంది. కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వీరి యొక్క అభివృద్ధికి కొద్దిగా బ్రేక్ పడే అవకాశం కూడా ఈ సంవత్సరం కాస్త అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడలేక ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా దానికి ఒక సొల్యూషన్ రాక చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి, వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి, సమస్యలు లాంటిది అప్పుడప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశి ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ప్రత్యర్థులు, శత్రులు వీరి మీద విరుచుకుపడడానికి, వీరిని దెబ్బతీయడానికి అహోరాత్రులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వారి పట్ల కూడా ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. అంటే వీరి పట్ల ఎప్పుడు అవకాశం దొరికితే అటాక్ చేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. శారీరకంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు అండి. కాబట్టి శత్రువుల పట్ల కూడా ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు వారి యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యల్లో ఎదుర్కొంటారు. చేయని తప్పులు కూడా వీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. వీరు ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది కూడా ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరం కాలం పాటు అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటూ భగవంతుని నమ్ముకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారో ఈ రాశివారు అటువంటి వారు సాధ్యవంతులు కూడా ఈ సంవత్సర కాలం పాటు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకపోవడం మంచిది అని చెప్పవచ్చు. కాకపోతే అది వారికి వృత్తి అయినప్పుడు తప్పదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిదని చెప్పవచ్చు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తే అంత మంచిది. ఖర్చులు పెరిగే అవకాశము ఈ రాశి వారికి అధికంగా ఉంది. దాంతోపాటుగా అప్పులు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపిస్తుంది. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రతి నిత్యం కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా తులారాశి దంపతులు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క కుటుంబ జీవితంలో కానీ లేక వైవాహిక జీవితంలో కానీ
మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు కూడా బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పరుషమైన మాటలు మాట్లాడడం వల్ల ఇష్టమైన వ్యక్తులను కూడా ఈ రాశి వారు బాధ పెడతారు. కాబట్టి మాటే మంత్రము అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎదురు వ్యక్తులతో మాట్లాడు కాస్త సున్నితంగా నవ్వుతూ మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేస్తారు. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు బాగా అధికమవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీస్ కోసం కూడా వీరు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మొత్తం మీద తులారాశి వారికి ఈ గురుగ్రహ సంచార ప్రభావం అంత అనుకూలంగా లేదు. కానీ మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కేవలం ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను గురుబలం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత జాతక ప్రభావం కూడా ఉంటుంది. దీన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గురువార నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాల్లో మంచి విజయాలు సాధిస్తారు, ఏ అంశాల్లో వీరు ఇబ్బంది ఎదుర్కొంటారు అన్న అంశాలు పరిశీలించేద్దాం. ప్రధానంగా కూడా వృత్తిరీత్యా తమ పనితనాన్ని సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఈ రాశి వారందరికీ కూడా చాలా మంచిది. ఏ వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా అప్డేట్ అవ్వాలని చెప్తా అంటాం కదా, అలా అవ్వడం చాలా మంచిది. దీనివల్ల కాస్త ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్పెక్యులేషన్ బిజినెస్ చేస్తారో అటువంటి వారు జాగ్రత్తగా మార్కెట్లో జరిగే హెచ్చుతగ్గులను గమనిస్తూ ముందుకు సాగడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మంచి పేరు కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం మంచి పేరు లభించే అవకాశం ఉంది. కింది స్థాయి ఉద్యోగస్తులు మరియు పై స్థాయి ఉద్యోగస్తుల సహకారంతో వీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసే ప్రయత్నం చేయడం కూడా మంచిది అని చెప్పవచ్చు. అంటే నేను ఒక్కరినే చేస్తాను అని కాకుండా ఈ సంవత్సరం కాలం పాటు ఇటువైపు కింది స్థాయి ఉద్యోగులు అదేవిధంగా పై స్థాయి ఉద్యోగుల యొక్క సహకారం తీసుకొని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. లేకపోతే అంటే ఒంటరి పోరు చేస్తే మాత్రం విజయాలు సాధించడం కష్టమవుతుంది. చక్కటి ఆలోచన విధానంతో వీరి యొక్క జీవన శైలిని మరింత మెరుగుపరుచుకొని ముందుకు సాగడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారో అటువంటి వారికి చాలా వరకు కూడా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు కూడా చేకూరే అవకాశం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అధికంగా ఉంది. అవివాహితులు అయితే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో అవి కూడా ఈ సంవత్సరం మధ్యలో కుదిరే అవకాశం ఉంది. కాబట్టి కాస్త గట్టి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నటువంటి దంపతులు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో వీరికి ఈ సంవత్సరం సమస్యలు ఎదురైనా సరే చుట్టుపక్కల ఉన్న వారి యొక్క సహాయ సహకారం కానీ బంధుమిత్రుల యొక్క సహకారం లభించడం వల్ల కానీ ఆ సమస్యలను కూడా తేలికగా పరిష్కరించుకుంటారు. అనారోగ్య సమస్యలు ఏవైతే బాగా అధికంగా కొంతకాలంగా పీడిస్తున్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం అంతా కూడా వైద్య సేవలు అవసరం అని చెప్పవచ్చు. బరువు పెరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి వెయిట్ పెరగకుండా కూడా చూసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లో కొంతవరకు మార్చుకోగలిగితే వీరికి ఆరోగ్యము మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయడం లేక సాయి చరిత్ర పారాయణం చేయడం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం సంవత్సరం కాలం పాటు ధనురాశి వారి మీద గోచార గ్రహిత్య ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా ఈ సంవత్సరం వృత్తిపరమైనటువంటి కాంపిటీషన్ ఈ రాశి వారికి బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తీసుకుని వచ్చే సమయం వీరికి ఆసన్నమైంది. దీన్ని ధనురాశి వారు గుర్తుంచుకొని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వారిని దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు సమయాన్ని వెచ్చిస్తారు. అటువంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచడం, అటువంటి వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా
ప్రతి నిత్యం అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత యాక్టివ్గా ఉంటే ఈ రాశి వారికి అంత మంచిది. అంటే బద్ధకానికి దూరంగా ఉండడం మంచిది అని చెప్పక తప్పదు. ఇక ప్రధానంగా వీరు పనిచేస్తున్న చోట్ల వీరి వెనకాల కొంతమంది వ్యక్తులు వీరికి తెలియకుండానే వీరితో స్నేహంగా ఉంటూ వీరిని కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల కూడా ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది అని చెప్పవచ్చు. వృత్తిపరంగా కొన్ని సందర్భాల్లో వీరికి నచ్చని సంఘటనలు కూడా జరిగే అవకాశం కాస్త అధికంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం అధికంగా ఉంది. అంటే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి వారు కూడా కాస్త సిద్ధపడి ఉండడం చాలా మంచిది. కాకపోతే ఒక ముఖ్యమైన పాజిటివ్ అంశం ఏంటంటే గురువు వీరికి యోగకారకుడు కావడం వల్ల ప్రధానంగా కూడా ఎన్ని కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎదుటి వ్యక్తులు క్రియేట్ చేసినప్పటికీ కూడా వారు వాటి నుంచి బయటకు వస్తారు. విదేశీ వ్యవహారాలు బాగా కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చేస్తున్న వృత్తి ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళాలి అన్నా అక్కడ పని చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా ముఖ్యంగా వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సునాయాసంగా గురుబలం ఉండడం వల్ల జరుగుతాయి. కాబట్టి అటువైపు కోరిక ఉన్నవారు ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. దీంతో పాటుగా ధనురాశి వారికి ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాల్లో కొద్దిగా అగ్రెసివ్గా వీరు బిహేవ్ చేయడం వల్ల ఆ సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం, పరుషంగా మాట్లాడడం, ఈ రెండింటిని కూడా తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా నవ్వుతూ మాట్లాడడం చాలా మంచిది. జీవిత భాగస్వామితో కూడా అనునిత్యం ఏదో రకమైన వాగ్వివాదాలు కూడా ఎక్కువవుతూ ఉంటాయి. ఏదో తెలియని అసంతృప్తి వీరి వైవాహికతలో ఈ సంవత్సరం కాలం పాటు వెంటాడుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే తరచూ జ్వరము, ఒళ్ళు నొప్పులు, అలర్జీస్ వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. మెడికల్ పరంగా కూడా ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పక తప్పడం లేదు. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలంటే ఏమాత్రం అవకాశం ఉన్న ధనురాశి గురుగ్రహానికి సంబంధించి జపం చేయించుకోవడం చాలా మంచిది. పురోహితులైతే చేస్తారు. ఈ జపాన్ని 16,000 జప సంఖ్య. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా శ్రీ సూక్త పాలన చేయడం, ప్రతి ఏకాదశి స్థితి ఉన్న రోజున ఉపవాసం ఉండడం కూడా ధనురాశి వారందరికీ కూడా చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ముందు కన్నా కూడా పరిస్థితులు కాస్త వీరికి మెరుగ్గానే ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొద్దిగా వీరు యాక్టివ్గా ఉండి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే, అంటే బద్ధకాన్ని వదిలిపెట్టి వాయిదా వేసే మనస్సు నుంచి బయటకు వచ్చి ముందుకు సాగితే అనుకున్న రిజల్ట్ను సాధించగలుగుతారు. ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మంచి అభివృద్ధికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ సమయంలో ఫీల్డ్ మారడం ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి యొక్క మంచి ఆలోచనలు అమలు చేస్తూ ముందుకు సాగుతూ మంచి ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు మాత్రం వీరికి ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కాస్త ఈ సంవత్సరం అధికంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంఘంలో పెద్దవారితో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులను కూడా ఈ సంవత్సరం వీరు కాస్త నియంత్రించగలుగుతారు. దీనివల్ల ఆర్థిక భద్రత కూడా ఈ రాశి వారికి చేకూరుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఇంతవరకు వివాహం చేసుకోవడానికి ఎవరైతే నిరాకరిస్తూ వస్తారో అటువంటి అవివాహితులు వివాహానికి అంగీకారానికి కూడా తెలుపుతారు. వివాహ ప్రయత్నాలకు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగరీత్యా కొంత సమయం కుటుంబానికి దూరం కావాల్సి వస్తుంది. దీన్ని కూడా గుర్తుంచుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా సంతాన భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఈ రాశి తల్లిదండ్రులకు బాగా కూడా అధికమవుతాయి. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్త పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అంత మంచిది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అంటే ఇది వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం చాలా మంచిది. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల వీరికి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా ఈ సంవత్సర కాలం పాటు ఉపవాసం ఉంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా పసుపు రంగు ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, దాంతోపాటుగా పసుపు రంగు ఆహార పదార్థాలను
వీరు అప్పుడప్పుడు కూడా దానం ఇస్తూ ఉండడం మంచిది. దీంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా ఆర్థికంగా ఈ రాశివారు బాగా కూడా బలవంతులవుతారు. విలాసాల కోసం డబ్బు బాగా కూడా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఈ సంవత్సరం ఈ రాశివారు ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. అంటే స్థిరాస్తి కొనిపెట్టుకుంటే భవిష్యత్తులో ధర బాగా పెరుగుతుంది కదా అని చెప్పి అటువైపు వెళ్తారని చెప్పవచ్చు. సొంత ఇంటి కళ నెరవేరేటువంటి సమయం కూడా వీరికి ప్రారంభమైంది. చర స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో చక్కటి గ్రోత్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. పై అధికారులు కూడా వీరి యొక్క పనితనాన్ని మెచ్చుకొని ప్రోత్సహిస్తారు. అదేవిధంగా సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కూడా బాగా అధికమవుతాయి. ఇక ప్రతి సందర్భాన్ని కూడా వీరు తమకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళి మంచి విజయాలు కూడా సాధిస్తారు. అంటే ఏంటంటే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వీరు మార్చుకుంటూ మాట తీరు మార్చుకుంటూ ఆలోచనలు మార్చుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. ఇక కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి అన్ని సందర్భాల్లో కూడా వీరికి పూర్తిగా సహాయము సహకారం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. కానీ వీరి తల్లి యొక్క ఆరోగ్యం వీరికి కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పడం లేదు. కాబట్టి తల్లికి తరచూ వైద్య పరీక్షలు చేయించడం చాలా మంచిది. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఈ సంవత్సరం వీరికి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆయాసము, శ్వాసకోశ వ్యాధులు, అదేవిధంగా డయాబెటీస్ లాంటి వ్యాధి బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధుల పట్ల ఈ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ, ముఖ్యంగా గురువారం వీరికి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉంటూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ముఖ్యంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మంచి అవకాశాలు వీరికి లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఈ సంవత్సరం అప్పుడప్పుడు లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కూడా ఈ సంవత్సరం వీరికి చేకూరుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు మరింత చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించుకుంటారు, మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులు తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఉద్యోగ జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఎటువంటి పనైనా సరే సమర్థవంతంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయని చెప్పవచ్చు. దీనివల్ల అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అదేవిధంగా క్రింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి కూడా చక్కగా పని చేయించుకుంటారు, మంచి ఫలితాలను కూడా సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా రిలేషన్షిప్స్ బాగాలేక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ రిలేషన్షిప్స్ మెరుగుపరుచుకునేందుకు ఇది మంచి సమయం. కాబట్టి సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వీరు ఒక అడుగు ముందుకు వేస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పక తప్పదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేయడం మంచిది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారు. ఏది ఏమిటికి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి రోజువారీ చర్యలు కొన్ని మార్పులు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే అవి చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. మంచి మంచి ఆలయాలు కూడా సందర్శించే ప్రయత్నం ఎక్కువగా ఈ సంవత్సరం ఈ రాశి వారు చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి జీవన విధానం కోసం వీరు ఎక్కువగా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తూ విజయాలు సాధిస్తూ జీవితాన్ని ఉన్నంతలో సంతోషంగా గడిపే ప్రయత్నమే మీనరాశి వారు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు.
పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ గురువారము మరియు ఏకాదశి తిథులప్పుడు ఉపవాసం ఉండడం కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారం వారు పాటించాలి అన్న ఆసక్తికర అంశాలు విన్నారుగా. ఇదండి మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం మన అందరి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. నమస్కారం.